సంక్రాంతి రిలీజ్ అవుతున్న 3 సినిమాల ట్రైలర్లు అయితే వచ్చేసాయి కదా. ఈ 3 ట్రైలర్లు ఏ ట్రైలర్ బాగుంది, ఈ 3 సినిమాల్లో ఏ సినిమా బాగా హిట్ అవుతుంది, ఏ మూవీకి ఎక్కువ హైప్ ఉంది, ఏ మూవీ ఎక్కువ కలెక్షన్లు కొడుతుంది తెలుగులో, అలాగే వరల్డ్ వైడ్ ఏ సినిమా ఎక్కువ కలెక్షన్లు కొడుతుంది, మీరు ఫస్ట్ ఏ సినిమాకి వెళ్తారో కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసేయండి. అంతేకాకుండా ఈ ట్రైలర్ ఎంతమంది నచ్చిందో కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఫస్ట్ గేమ్ చేంజర్ ట్రైలర్ విషయానికి వచ్చినట్టయితే ట్రైలర్ అయితే నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చేసింది. అంటే రామ్ చరణ్ కొన్ని డిఫరెంట్ లుక్స్ తో చాలా బాగున్నాడని చెప్పుకోవాలి. మెయిన్ గా తండ్రి క్యారెక్టర్, ఐపీఎస్ ఐఏఎస్ అయితే క్యారెక్టర్లు అయితే వేరే లెవెల్ అని చెప్పుకోవాలి. మెయిన్ గా చెప్పుకోవాలంటే ఫ్లైట్ లో దిగుతూ ఉంటాడు, ఆ షాట్ అయితే చాలా బాగుంది. అంతేకాకుండా ఫైట్ సీన్లు, ఎమోషన్ సీన్లు చాలా బాగున్నాయని చెప్పుకోవాలి. ట్రైలర్ లో కొంచెమే చూపించినప్పటికీ కొన్ని ఫైట్ మూవీస్ అయితే వేరే లెవెల్ అని చెప్పుకోవాలి. మెయిన్ గా పాన్ ఇండియా సినిమా ఏ లెవెల్ లో ఉంటుందో ఆ లెవెల్ లో దింపేశారనిపించింది నాకైతే. శంకర్ గారు అయితే ఈ సినిమాతో మళ్ళీ కంబ్యాక్ ఇవ్వాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. ట్రైలర్ కట్స్, బీజిఎం కూడా చాలా అంటే చాలా బాగా నచ్చేసాయి నాకైతే. కొన్ని ఎమోషన్స్ అయితే నాకైతే హార్ట్ కూడా టచ్ అయిపోయినాయి. ఇంకా మూవీ ఏ రేంజ్ లో ఉంటుందంటే ఊహించుకుంటేనే మైండ్ బ్లో అవుతుంది. నేనైతే ఈ సినిమా కోసం ఈగర్లీ వెయిటింగ్ అబ్బా. ఈ సినిమాకు ఫస్ట్ రోజు ఎవరు పోతారో కింద కామెంట్ లో కామెంట్ చేయండి. అంతేగాని గేమ్ చేంజర్ ట్రైలర్ ఎంతమంది నచ్చిందో కింద కామెంట్ లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. నెక్స్ట్ సినిమా ట్రైలర్ సంక్రాంతికి వస్తున్నాం. ఈ ట్రైలర్ అయితే నాకైతే చాలా బాగా నచ్చేసింది. ఎందుకంటే ఈ ట్రైలర్ చూస్తుంటే చాలా అంటే చాలా ఫన్ అయితే ఉండబోతుంది. అంతేకాకుండా వెంకటేష్ గారికి ఈ సినిమాలో ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ అయితే ఉంటుంది. ఆ తర్వాత ఏం జరుగుతుంది, ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ తో వచ్చే తలనొప్పులు ఏంటి అనేది మాత్రం చాలా బాగా చూపిస్తూ ఫన్ యాంగిల్ అయితే చాలా బాగుందని చెప్పుకోవాలి. అలాగే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మెయిన్ గా చెప్పుకోవాలంటే హీరోయిన్లు ఇద్దరు చాలా బాగున్నారని చెప్పుకోవాలి. నాకైతే ఆ సాంగ్స్ అయితే బాగా నచ్చేస్తాయి ఈ సినిమాలో అయితే. అనిల్ రావుపూడి గారి సినిమాలంటేనే ఫుల్ కామెడీ జోన్ లోనే మరో సినిమా రాబోతుంది. సంక్రాంతికి వస్తున్నాం. ఈ సినిమా కూడా ఫన్ తో పాటు యాక్షన్ డ్రామా కూడా ఉందని చెప్పుకోవాలి. మధ్యలో ఫైట్ సీన్లు అయితే వేరే లెవెల్ అని చెప్పుకోవాలి. ఓవరాల్ ట్రైలర్ అయితే నాకు కూడా చాలా బాగా నచ్చేసింది. నేను కూడా ఈ సినిమా కోసం ఈగర్లీ వెయిటింగ్ అబ్బా. ఎందుకంటే సంక్రాంతి బాగా నవ్వుకోవచ్చు కాబట్టి. ఈ ట్రైలర్ మీకు ఎంతమంది నచ్చిందో కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసి మీ ఒపీనియన్ తెలియజేయండి. నెక్స్ట్ సినిమా ట్రైలర్ డాకు మహారాజ్. ఈ సినిమా బాలయ్య దద్దరిల్లిపించారని చెప్పుకోవాలి. మెయిన్ గా ఈ మధ్య సోషల్ మీడియాలో కుర్చీదార్ చాలా బాగా వైరల్ అవుతున్నాడు. గేమ్ చేంజర్ కన్నా డాకు మహారాజ్ బాలయ్య అయితే చాలా బాగా ట్రోల్ చేస్తున్నారు. ఈ మూవీ విషయానికి వచ్చినట్టు చాలా బాగుందని చెప్పుకోవాలి. ఈ మూవీ విషయంలో నాకు ఎక్కడో తేడా కొడుతుంది. బాలయ్య రేంజ్ తగ్గట్టు సినిమా అయితే ఇంకా థియేటర్లు బద్దలైపోతాయి అంతే. ట్రైలర్ కట్స్ కూడా నాకైతే చాలా బాగా నచ్చేసిందని చెప్పుకోవాలి. ముఖ్యంగా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే ఈ సినిమాలో ఇచ్చి పడేశారని చెప్పుకోవాలి. బాలయ్య సినిమాలు అంటే మనకు ఒకటే గుర్తొస్తుంది, ఫైట్ సీన్స్ కూడా బాలయ్య తగ్గట్టుగానే చాలా బాగున్నాయని చెప్పుకోవాలి. బాలయ్య బాబు కానీ ఊపు అందుకున్నాడంటే థియేటర్లు బద్దలవ్వాలని మరోసారి నిరూపించాలని నాకైతే బలంగా అనిపిస్తుంది. నాకైతే సంక్రాంతికి వచ్చిన 3 ట్రైలర్ అయితే నాకైతే చాలా బాగా నచ్చేసినాయి. ఇంకా సినిమా ఏ లెవెల్ లో ఉంటాయో ఊహించుకోవాలి. సో ఈ 3 సినిమాలు రివ్యూ కావాలంటే మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. సో మన రివ్యూ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ 500 సబ్స్క్రైబ్ చాలా దగ్గరలో ఉన్నాం. ఈ 3 ట్రైలర్ లో మీకు ఏ ట్రైలర్ నచ్చిందో కింద కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ బాయ్.